నమస్తే ఫ్రెండ్స్. 2 డేస్ క్రితం నా ఫ్రెండ్ నాగేంద్ర హయత్ నగర్ డిగ్రీ కాలేజ్‌లో పనిచేస్తుంది. హిస్టరీ డిపార్ట్మెంట్‌లో కాల్ చేసి, మా దగ్గర ఎకో ఫ్రెండ్లీ బజార్ పెడుతున్నాము. స్వదేశీ బజార్ బ్యూటిఫుల్ చూడండి కాన్సెప్టే. ఐ ప్లెడ్జ్ టు రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్ట్ ద ఎర్త్ క్యాంపస్ ఎకో బజార్స్ అనేసి తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అందులో నేను నీ కౌడంగ్ ప్రొడక్ట్స్ పెట్టాలనుకుంటున్నా అంటే, అబ్బా! ఎవరు పంపిస్తారనేసి చూస్తాలే, చేస్తాలే అని నేను చాలా పోస్ట్‌పోన్ చేశాను. కానీ తను ఎంతగా పట్టుబట్టిందంటే పంపిస్తావా లేదా అని 7, 8 టైమ్స్ కాల్ చేస్తే, సరేలే ఇంతగా ఆహ్, ఇన్సిస్ట్ చేస్తుంది గదా అని పంపించాను. నిజమైన ఫ్రెండ్‌షిప్ అంటే ఇదేనేమో అనిపించింది ఫ్రెండ్స్. తను వాళ్ళ కాలేజీలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఎంత అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేయగలిగింది అంటే, ఇటు స్టూడెంట్స్ నేర్చుకున్నారు, టీచర్లు నేర్చుకున్నారు, వచ్చిన గెస్ట్‌లు నేర్చుకున్నారు. ఇలానే గదా జరగాల్సింది ప్రచారం అన్నది. నిజంగా ఫస్ట్ చాలా అబ్బా! ఏంటి అనిపించింది గానీ, తను చేసి తర్వాత పంపించిన ఫోటోస్ చూస్తే రియల్‌గా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ అంటే అదే గదా! ఆమెకేం లాభం లేదు, నాకేం లాభం లేదు. మామూలుగా నీకేం లాభం, నాకేం లాభం అని ఆలోచిస్తాం. ఇక్కడ ఎలాంటి లాభం లేదు. గోవుకి లాభం ఉంది. గోవు గురించి ప్రచారం చేస్తే ప్రకృతికి లాభం. ప్రకృతి బాగుంటే మనందరం బావుంటాం కదా ఫ్రెండ్స్. నిజంగా అనిపించింది. అంటే రియల్ ఫ్రెండ్‌షిప్ అంటే ఇలాగే ఉంటుందేమో. మామూలుగా అందరూ హాయ్, హాయ్, యూ, ఓ అనుకుంటూ మాట్లాడుకుంటారు, ఎళ్ళిపోతుంటారు. ఎంత పట్టుబట్టింది అంటే నిజంగా నేను చాలా కష్టమైంది నాకు పంపించడము. అవి అన్నీ తీయాలి, పంపాలి. అబ్బా! అనుకునేదాన్ని. అనుకున్నాను గానీ నిజంగా ఆమె చేసిన ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. అంటే ఆవంటే ప్రతి ఒక్కరు రక్షించాల్సిన అవసరం లేదు. రక్షించే వాళ్ళకి సపోర్ట్ చేసినా చాలు గదా! దాని గురించి ప్రచారం చేసిన యంగ్ జనరేషన్స్‌కి తెలిసిన అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినా ఎంత యూజ్‌ఫుల్ అవుతుంది. వాళ్ళలో కనిపించిన కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్ మాట్లాడుతున్న వీడియోస్‌లో చూసాను. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగా అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫ్రెండ్స్. నిజమే గదా! ఇదే గదా అసలు జరగాల్సిన ప్రచారము. రియల్ ఫ్రెండ్‌షిప్ అన్నా, రియల్ హెల్ప్ అన్నా ఇదే గదా అని అనిపించింది ఫ్రెండ్స్. నాకేం లాభం, నీకేం లాభం, నాకేమొస్తది, నీకేమొస్తది అనుకుంటే ఏది రాదు ఫ్రెండ్స్. ఏదో ఒకటి ముందుకు ఒక స్టెప్ ఏసి పని చేస్తేనే ఏదైనా జరుగుతుంది మంచి అన్నది. సమాజానికి, ప్రపంచానికి, భూమికి, గోవులకి అన్నిటికి అని అనిపిస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. తను మేబీ అనుకోవచ్చు ఇది చాలా చిన్న పనని. కానీ ఇది చాలా పెద్ద పని అని నాకు తను చేసిన ప్రోగ్రామ్ చూసిన తర్వాత అనిపించింది. అరే! నిజమే గదా! ఇంతమందికి ఆ ఎకో బజార్ ద్వారా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ క్యాంపస్ ఎకో బజార్స్, స్వదేశీ దీపావళి. మనం గోమయంతో దీపాలు చేస్తాము. వీటిని అక్కడ ఎక్స్‌పోలో పెట్టారు.